ఇంతకుముందు వీడియోలో రాములమ్మ పట్టణంలో ఉన్న తన కొడుకు కోసం పడే ఆవేదన గురించి తెలుసుకున్నాం. మరి రాములమ్మ కొడుకు వినయ్ పట్టణంలో ఏం చేస్తున్నాడనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వినయ్ ఉద్యోగం కోసం పట్టణానికి వచ్చినప్పుడు మొదట్లో చాలా ఇబ్బంది పడేవాడు. అక్కడి ఆహార పద్ధతులు పడక అనారోగ్య సమస్యలు వచ్చేవి. ఆఫీస్లో అందరితో కలవడానికి ఇబ్బంది పడేవాడు. ఆరోగ్యం బాగలేనప్పుడు తనను చూసుకోవడానికి పక్కన ఎవరూ లేరని చాలా బాధపడ్డాడు. అప్పుడు తన తల్లిని బాగా మిస్ అయ్యేవాడు. అదే నెపంతోనే ప్రతి నెల ఇంటికి వెళ్ళి తన తల్లితో కొన్ని రోజులు సమయం గడిపేవాడు. అలా రోజులు గడిచే కొద్దీ వినయ్కి పట్టణం బాగా అలవాటైంది. దానితో పాటు ఆఫీస్లో కొత్త పరిచయాలు, మీటింగ్లు, బయట పార్టీలంటూ కాస్త పని కూడా ఎక్కువైంది. వాటి వలన తన తల్లికి ఫోన్ చేయడానికి కూడా సమయం ఉండేది కాదు వినయ్కి. కనీసం తన తల్లి ఎలాంటి పరిస్థితిలో ఉందో కూడా తెలుసుకోలేదు. అలా ఒకరోజు, అది 2026 మే 8వ తారీఖున శుక్రవారం, వినయ్ ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ అందరూ ఆఫీస్ని అలంకరిస్తున్నారు. ఏంటని తన కొలీగ్ని అడిగితే, ఈ సండే మదర్స్ డే కదా, ఆ రోజు ఆఫీస్ ఉండదని ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పారు. ఒక్కసారిగా చెంప మీద కొట్టినట్టు అనిపించింది వినయ్కి. అరే, నేనెలా అమ్మని మర్చిపోయా, అసలు తనకంటూ ఉన్నది నేను మాత్రమే కదా అని ఆలోచిస్తూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ రోజు తను ఎంత ప్రయత్నించినా పని చేయలేకపోతున్నాడు. చేతులు కదలట్లేదు. తన తల్లి తన కోసం చేసిన ప్రతి పని గుర్తొస్తుంది. తన తండ్రి చనిపోయాక తన తల్లి తనని పోషించడానికి చేయని పని అంటూ లేదు. తను తినకుండా కడుపు మార్చుకొని నాకు 3 పూటల తిండి పెట్టేది. ప్రతి పండుగకు నాకు కొత్త బట్టలు కొని తను చిరిగిపోయిన చీరనే కట్టుకునేది. నా చిన్న గెలుపును కూడా తను పెద్ద పండుగలా చేసేది. నాకు చిన్న దెబ్బ తగిలితేనే నాకంటే ముందు తన కళ్ళలో నీళ్లు వచ్చేవి. తను నన్ను మొదటిసారి బడికి పంపిన రోజులు గుర్తు చేసుకుంటున్నాను. నా ఫీజులు కట్టడానికి పచ్చళ్ళను చేసి అమ్మేది. ఏ రోజు మొహం మీద చిరునవ్వు చెరగలేదు. ఎంత కష్టం ఉన్నా ఏ రోజు దానిని తన మొహం మీద చూపించలేదు అని తన తల్లితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది తనకి. నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ వేసవి కాలంలో మాత్రం నీటికి ఇబ్బంది పడుతుంది కదా. మా అమ్మలాగే ఊరిలో చాలా మంది అమ్మలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. నేనే ఏదో ఒక ఉపాయం చూడాలనుకున్నాడు. ఆ రోజే ఆ ఊరి సర్పంచ్తో మాట్లాడి ఖర్చు మొత్తం నేనే భరిస్తా, నీటి ఉపాధి కోసం పనులు మొదలు పెట్టండి అని చెప్పాడు. అది మే 10వ తారీఖు ఆదివారం. ఆ రోజు మదర్స్ డే. ఊరిలో జరుగుతున్న సెలబ్రేషన్స్ కి గ్రామంలో ఉన్న తల్లులందరినీ ఆహ్వానించారు. రాములమ్మ కూడా వెళ్ళింది. అక్కడ టీచర్ స్పీచ్ ఇస్తూ ఇలా అంది, ఈ గ్రామం అంతా రాములమ్మ గారిని ఒక తల్లిలాగా ఆదరిస్తారు. ఈ సంవత్సరం ఉత్తమ తల్లిగా ఒక చిన్న బహుమతిని ఇవ్వాలనుకుంటున్నామంటూ రాములమ్మ కళ్ళకి గంతలు కట్టి స్టేజ్ మీదకి తీసుకెళ్లారు. అక్కడ వినయ్ రాములమ్మ చేతులను పట్టుకొని అమ్మ అని పిలిచాడు. రాములమ్మ చేతులు వణికాయి. కళ్ళల్లో నీళ్లు. గంతలు తీసి చూస్తే ఎదురుగా వినయ్. నన్ను క్షమించమ్మా అంటూ హత్తుకున్నాడు. నువ్వు వచ్చావుగా నాన్న, నాకు అది చాలంది రాములమ్మ. అప్పుడు వినయ్, అమ్మ నాతో పాటు రా అంటూ నీటి ట్యాంకు కోసం శంకుస్థాపన చేయించే స్థలానికి తీసుకెళ్లాడు. అది చూడగానే రాములమ్మ, ఇప్పుడు నిజంగా గెలిచావు నాన్న, ఇంతమంది తల్లుల బాధను అర్థం చేసుకున్నావు అని అంది. గ్రామస్తులందరూ తల్లి కొడుకులను అభినందించారు. మన అమ్మా నాన్నలు మన దగ్గర నుంచి సంపాదించి బంగారం బిల్డింగ్లను అడగరు. మనం ఎప్పుడూ ఒకరి దగ్గర అడిగే పరిస్థితి రాకూడదని తప్పిస్తూ ఉంటారు. అందుకోసమే వాళ్ళు తిట్టినా కొట్టినా ఆ వయసులో అవి మనకు అర్థం కావు కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.